ఒక ఒక ఓటరు ఆ, చాలా ఆశగా ఓటేయడానికి వచ్చాడు. ఓటేసి అటు ఇటు చూస్తున్నాడు. అటు ఇటు చూస్తుంటే, ఏంటి ఏం చూస్తున్నా? ఏం లేదండి, ఓట్ల సమయం కదా, మా నాన్నగారు బతికొచ్చుంటారు. ఆ, పల్లెలు పల్లెలు ఖాళీ అయిపోయింది. ఎవరు చేశారు ఇవన్నీ? సందేశ్ ఖలీలో తోటి ఆడవాళ్లను రేప్ చేస్తుంటే నోరు మూసుకొని కూర్చున్నటువంటి నువ్వు ఆడదానివి ఎట్లవుతావు? ఆయన హిస్టరీ ఏంది? దాదాపు 400 ఎన్కౌంటర్లు చేసినటువంటి హిస్టరీ. అట్లాంటి వాడు ఆడి జంపు, జహీంగీర్ ఖాన్ జంపు. అయినా సరే మాల్దాలో ఎన్ని రిజల్ట్స్ వచ్చిన రాత్రి నుంచి బంగ్లాదేశ్ బార్డర్లు చాలా బిజీగా తయారైనాయి. లక్షల మంది వెళ్ళిపోతున్నారు, లక్షల మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాగా ఇంకేమైనా స్టేట్ ఉందా, మిగిలిందా మనకి భారతదేశంలో మీ దృష్టిలో? కేరళ ఉంది కదండి, నేను మన సదరన్ స్టేట్స్ ఉన్నాయి. మీరేమి అంటే ఎపిసోడ్స్ ఇంకా మిగిలే ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ ఇష్యూ మీద, మమతా మీద మీరు చెప్పాలనుకున్న అభిప్రాయం ఏంటి? ఒకటే, ఒక రాక్షసి పారిపోయింది. మీకు తెలుసో తెలియదు, మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మనం ఆలోచించేదానికి 10 సంవత్సరాల ముందు బెంగాల్ ఆలోచిస్తుందని. హైదరాబాద్లో ఎక్కడికి పోండి బెంగాలీలు పనిచేసే కుర్రాళ్ళు ఉన్నారు. ఆ పాపం మమతది ఒక్కటే కాదు, తిలా పాపం తలా కాస్త అని. ఖచ్చితంగా బెంగాల్కి మంచి రోజులు వచ్చినాయి అని మనం అనుకుందాం. 2026 5 రాష్ట్రాల ఎన్నికలు ఓ సంచలనం, ఓ విప్లవం, ఏ పేర్లు పెట్టుకున్నా పెద్ద పెను సంచలనంగా దేశమే కాదు ప్రపంచమంతగా చెప్పుకునే స్థాయికి ఆ వార్తలు వైరల్ అయ్యాయి. ఎందుకని? ముఖ్యంగా రెండు విషయాలు. ఈ 5 రాష్ట్రాలని చెప్పుకుంటున్నా, ఆ 2 రాష్ట్రాల మీద అన్ని కాన్సన్ట్రేషన్ ఉంది. మొదటిది తమిళనాడు విజయ్ సాధించిన విజయం ఒకటైతే, రెండోది ఒక అపజయం. అది అపూర్వమైన అపజయం అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. అదే వెస్ట్ బెంగాల్లో దీదీ ఓడిపోవడం, మమతా దీదీ ఓడిపోవడం. ఆవిడకి ఆ దీదీ అనే పేరు ఎందుకు వచ్చింది, మమతా ఎందుకు ఓడిపోయింది, ఇవన్నీ వేరే విశ్లేషణలు. కానీ ఓడిపోవడం, ఈ జయ అపజయాల మధ్య ఒక పెద్ద పెరుసంచలంగా మారాయి ఈ ఎన్నికలు. సరే, ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఆవిడ అపజయానికి కారణాలు ఏంటి, ఇంతకుముందు విజయం చేకూరినానికి కారణాలు ఏంటి అనేది మనం మదన్ గుప్తా గారితో విశ్లేషిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి హరికృష్ణ గారు. సార్, ఎన్నికలు చూశారు, రిజల్ట్స్ చూశారు. దీదీ ఆతృతగా ఆ తర్వాత ఆనందంగా కూడా చాలా ఆనందంగా. మరి అప్రతిఘటితంగా ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 ఏళ్ళు పూర్తిగా పరిపాలించిన తర్వాత ఓ గవర్నమెంట్ మీద కొద్దో గొప్ప నమ్మకం అయితే సామాన్యుడికి వస్తుంది. మరి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆ నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారు సార్? వెస్ట్ బెంగాల్ ప్రజలు కోల్పోలేదు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కోల్పోయింది. మీరు సార్, ఇక్కడ గెలుపు ఓటమి 2021లో ఎలక్షన్స్ జరిగినాయి కదా బెంగాల్కి. ఎలా గెలిచారంటారు? ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు? అప్పుడు ఎలా గెలిచారు? అండ్ నేను మీకు ఈ గెలుపు బీజేపీది అనుకోవడం లేదు. ఈ గెలుపు మమతా ఓటమే అనుకుంటున్నాను. బెంగాల్ ప్రజలు మమతను ఓడించడానికి ఓటేశారు. ఇది బాగా మీరు ఇది చేసుకోండి. అఫ్కోర్స్ తక్కిన వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అవి కూడా మాట్లాడుకుందాం మనం. కానీ ప్రధానమైనటువంటి ఇష్యూ ఏందా అనంటే, బీజేపీని గెలిపించడానికి కాదు, మమతను ఓడించడానికి బెంగాల్ ప్రజలు సిద్ధమయ్యారు. ఎందుకు? ఆమె నుంచి కాపాడుకోవడం కోసం. ఏం కాపాడుకోవాలి? పరిస్థితి ఎలా ఉందా? మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరు వినుంటారు, సందేశ్ ఖలీ టీఎంసీ ఆఫీసులకి ఆడవాళ్ళని పిలిపించి, భర్తలను చంపుతాం లేకపోతే మీరు మాతో పండుకోండి, భర్తల్ని చంపుతాం మీరు మాతో పండుకోకపోతే.
ఎంత దారుణం అండి. అండ్ అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా, మీరు ఇల్లు కట్టుకోవాలా, సరే పర్మిషన్స్ తీసుకోవడానికి వీటన్నిటికీ కూడా మీరు ఏదో చెల్లించుకుంటారు, లంచం. మీరు దాన్ని ఏమైనా పిలవండి, మర్యాదలు. ఈ చెల్లించుకోవడం కాకుండా మీరు ఇల్లు కట్టుకునే స్థలం ఎక్కడుందో వీళ్ళు వచ్చి కొన్ని అడ్రస్లు ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. మీరు మెటీరియల్స్ వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలా, ఇష్టం ఉన్నా లేకపోయినా. దానికి సంబంధం లే, మీకు కావాల్సిన మెటీరియల్స్ ఇదిగో వీళ్ళ దగ్గర కొనుక్కోవాలా. అంటే అవి ఎంత దరిద్రంగా ఉన్నా సరే అవన్నీ మీరు మాట్లాడకూడదు. అండ్ ఈ మధ్యకాలంలో జరిగిన స్కామ్స్ మీకు తెలుసు. మీకు ఇంకో సంగతి తెలుసా, అక్కడ నవరాత్రులు జరుగుతాయి కదా, అమ్మవారి ఉత్సవాలు. బెంగాల్ ఈజ్ ఫేమస్ ఫర్ దట్. అక్కడ ఒక కాగితం అనే ఒక నోటీస్ అంటించబడి ఉంటుంది. ఆ నోటీస్ ఏంటో తెలుసా, ఈ సమయంలో అజాన్ జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి పాటలు పెట్టకూడదు, అజాన్ టైమింగ్స్ ఇచ్చి ఉంటాయి. రోజు జరిగే అజాన్, సంవత్సరానికి ఒక్కసారి జరిగే పండుగ. ఎవడి బాబుది ఈ దేశం? నా దేశంలో తినడానికి వచ్చి నువ్వు బతకడానికి వచ్చి, సార్ రెండుగా విడిపోయింది ఈ దేశం. ఏ పేరు మీద? మతం అనే పేరు మీద. అవునా కదా? మరి మతం అనే పేరు మీద ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు ఒకటేమో ఇస్లామిక్ స్టేట్ అయింది, రెండవది సెక్యులర్ స్టేట్ ఎట్ట అవుద్ది? అండ్ మీకు పటేల్ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చెప్తాను నేనంటే, ఇప్పటికీ వాయిస్ ఉంది, మీరు ఇఫ్ యూ సెర్చ్ ఇన్ ద గూగుల్ యూ విల్ గెట్ దట్ వాయిస్. आप पाकिस्तान चाहा, ले लिया, और जाने वाले गए और कुछ लोग यहाँ पे रह गए. रातों रात इनको इस देश पे प्रेम कैसे जाग उठा मेरे को नहीं मालूम हो रहा है. మీరు పాకిస్తాన్ అడిగారు, తీసుకున్నారు, సంతోషం. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళారు, ఉండాలనుకున్న వాళ్ళు మళ్ళా రాత్రి లోపల వీళ్ళ అభిప్రాయం మారిపోయి ఈ దేశం మీద ఎందుకు ప్రేమ పుట్టిందో నాకు అర్థం కావడం లేదని అన్నాడు ఆయన. ఈ వాయిస్ మీకు దొరుకుతుంది, నేను అన్న మాటలు కాదు ఇవి. సరే రైట్, హాయిగా బతకొచ్చుగా. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి చావడం ఎందుకు మళ్ళా ఇళ్ళు? మీరు కూర్చున్నటువంటి హైదరాబాద్లో కాలనీలు ఉన్నాయి సార్, కాలనీలు ఉన్నాయి. అంటే రోహింగ్యాలు ఇక్కడికి కూడా వచ్చారని అంటారా? అంటారా ఏంది? అంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఇక్కడ కాలనీలు ఉన్నాయి సార్ అంటే కాలనీలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి సార్, నేను ఇంకొక విషయం, ఇది ధర్మసత్రం లాగా తయారు చేశారు ఈ దేశాన్ని. కుహనా శక్తులు అక్కడ బెంగాల్లో బార్డర్స్ చాలా ఇదిగా ఉంటాయి. నేను వెళ్ళొచ్చాను, నేను ఏరియాస్ అన్నీ తిరిగినటువంటి ఏరియాస్ నాకు, అండ్ చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు ఇండియాలోకి, ఇండియాలో నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు. వాట్ సీరియస్లీ? లేకపోతే 10 కోట్ల మంది ఈ దేశంలోకి ఎట్ట చచ్చారు సార్? ఈ దేశంలోకి 10 కోట్ల మంది చచ్చున్నారు ఇప్పుడు. 10 కోట్లు, నేను చెప్పింది కాదు ఇది. పార్లమెంటులో ఒక పార్లమెంటేరియన్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు. వాళ్ళు వస్తే అది మీరు అదే దాన్ని కొంచెం అటు ప్రక్కన పెడదాం, ఎందుకంటే బెంగాల్ ఇష్యూ కాబట్టి చెప్తున్నా. వాళ్ళు వస్తే దానికి లింక్గా మన తెలంగాణ కూడా
మాట్లాడదాం. ఇక్కడ వాళ్ళకి రాగానే ఆధార్ కార్డు, వాళ్ళు ఉండడానికి, వాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి. అంటే వచ్చేదానికి వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారా ఏంటి సార్? ఆహా, ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి వాళ్ళని? వాళ్లకు ఓట్లు. సార్ 90 లక్షల ఓట్లు తీసేశారు మొన్న. ఈ 90 లక్షల ఓట్లు పోయినసారి ఎలక్షన్లలో పడ్డాయేగా, పడబట్టి గెలిచింది. అంటే అర్థమైందా మీకు? మమత కులతత్వ శక్తులకి, కులతత్వ శక్తులు కాదు, మతతత్వ శక్తులు. కులతత్వ కులగాదు, అదేలేండి తప్పు. మతతత్వ శక్తులతో గెలిచిందని అంటారా? ఖచ్చితంగా. అండ్ సార్ మీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను. చచ్చిపోయిన మీకు అద్భుతమైన విషయం. ఒక ఓటరు చాలా ఆశగా ఓటేయడానికి వచ్చాడు. ఓటేసి అటు ఇటు చూస్తున్నాడు. అటు ఇటు చూస్తుంటే, ఏంటి ఏం చూస్తున్నా? ఏం లేదండి, ఓట్ల సమయం కదా, మా నాన్నగారు బతికొచ్చుంటారు. అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు వేశారు. పోయినసారి మీరు 2021 ఎలక్షన్స్ తర్వాత ఎంతమంది వాళ్ళ ఊళ్ళను వదిలి వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు తెలుసా మీకు? పల్లెలు ఖాళీ అయిపోయినాయి. ఎవరు చేశారు ఇవన్నీ? ఇవన్నీ ఒకే మతస్థులు. నేను అది కూడా చెప్తున్నా. ఇస్లాం సార్ వాళ్లకు నీ సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ చేసేటటువంటి దారుణాలన్నీ చేస్తున్నారు. అంటే ఓ రకంగా ఆ మతతత్వ శక్తుల వల్ల ఇంతకుముందు గెలిస్తే అదే మతతత్వ శక్తుల వల్ల ఇప్పుడు కూడా ఓడిపోయిందని అనుకోవచ్చా? ఏం లేదు, మీకు అదే చెప్తున్నా, అదే చెప్పబోతా. ఐ కమ్ టు దట్ పాయింట్. వాళ్ళ ఫ్యాక్టర్ని, ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టర్ గూండాయిజంకి ఉపయోగించుకున్నారు. పెద్ద ఫ్యాక్టర్ కాదు. భారతదేశంలో అన్ని చోట్ల ఎంత ఉన్నారో అక్కడ ఇంకొక 8% ఎక్స్ట్రా ఉన్నారు. కాకపోతే ఇక్కడిని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్క, అంటే మొత్తం 90 లక్షల ఓట్లు సార్. అవును, 90 లక్షల ఓట్లలో దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 20,000 ఓట్లు పోయినాయి. అంటే కొన్నిట్లో ఎక్కువ పోయి ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ పోయి ఉండొచ్చు. 20,000 ఓట్లు పోయినాయి. ఈ 20,000 ఓట్లు లేకపోతే మమతా బెనర్జీ ఆడ గెలుస్తుంది. చచ్చిన వాళ్ళు బతికొస్తుంటారు. అండ్ నీ ఓటు నువ్వు వేయడానికి లేదు దాంతో. అండ్ ముస్లిం అపీజ్మెంట్ విపరీతంగా ముస్లిం. ఈమె పైన గుడ్డేసుకొని నమాజ్ చదువుద్ది మమత. నాకు అనుమానము ఆమె హిందువో కాదో, అది వేరే సబ్జెక్ట్, ఇంకొక ఇది. వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తున్నావు. అండ్ 10% బీసీ కోటా ఉంది కదా, ముస్లింల్లో ఉండేటటువంటి దాదాపు 57 మతాలను తీసుకొని వచ్చి దీంట్లో కలిపింది. సరే, ఈ గూండాగిరితో పాటు మమత ఓడిపోవడానికి ఇంకొక 2 ప్రధాన కారణాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. దాంట్లో బాధాకరమైన విశేషం ఏంటంటే ఆర్జీ కార్ ఘటన. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఒక చిన్న విషయం. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది వెస్ట్ బెంగాల్లో. ఇది నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టు చెప్పింది నిన్న. ఓకే సార్, ఎస్ఐఆర్ జరిగింది కదా, ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ అన్ని రాష్ట్రాల్లో జరిగిందిగా. అన్ని రాష్ట్రాలు ఇంత గొడవ పెట్టలేదే. ఒక మమతా బెనర్జీయే ఎందుకు గొడవ పెట్టింది? నష్టపోతుంది కాబట్టి 84 సుప్రీంకోర్టు కేసులు వేశారు. 84. వీళ్ళ కోసమే సుప్రీంకోర్టు ఉన్నట్టుగా వాడొకడు ఉన్నాడు, కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి. బ్రాండ్లు ఒక్క కేసు గెలిచిన దాఖలాలు లేవు, కానీ
ఒక కేసు గెలవాలో తెలుసా మీకు? అవును. వాళ్ళకు ఉండేటటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎవరికైనా సరే బెయిల్ ఇప్పించగలరు. ఈ ఆర్జీ గారిది కూడా అతనే వాదించింది యాక్చువల్లీ. అదే చెప్తుంది. సార్ ఇక్కడ నేను అందుకే అది తీసుకొని వచ్చింది. అవును, ఇక్కడ పాయింట్ సార్, బీయింగ్ ఏ లేడీ, సాటి మహిళకి జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చేసావు? న్యాయం వాడికి పదోన్నతి ఇచ్చింది. రైట్ సార్, అది వాడికి పదోన్నతి ఇచ్చింది. సందేశ్ ఖలీలో తోటి ఆడవాళ్లను రేప్ చేస్తుంటే నోరు మోసుకొని కూర్చున్నటువంటి నువ్వు ఆడదానివి ఎట్లవుతావు? మనకు పురాణాల్లో కొందరు ఉన్నారండి, సింహిక అండ్ తాటకి, శూర్పణఖ, ఇట్లాంటి రాక్షస జాతి స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ గ్రైండర్లో వేసి రుబ్బితే అది మమతా బెనర్జీ. అంటే అంత నీచురాలు సార్, అంత నీచురాలు. మరి ఇప్పుడు బీజేపీ దొంగతనంగా గెలిచింది అంటుంది. మీకు అదే వస్తున్నా. బీజేపీ ఇప్పుడు అక్కడ బెంగాల్ ప్రజలు దాదాపు 70% హిందూస్. 70%, నేను 100% అనడంలో 70% హిందూస్ వాళ్లకు ఎవరు మేలు చేస్తారు అనేది ఆలోచించారు సార్. ఒక సర్వే అనేది ఇంపెక్స్ ఏదో ఉంది, ఎపెక్స్, వాళ్ళు మేము ఇక్కడ సర్వే చేయము అని అన్నారు. ఎందుకు సర్వే చేయరయ్యా, మీరు తమిళనాడు చేశారు, తక్కినవన్నీ చేశారు, ఇక్కడ ఎందుకు చేయడం లేదని అంటే, మేము 60% పీపుల్ మాకు ఏ సమాధానం ఇవ్వాల, వాళ్ళు సమాధానం చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎగ్జిట్ పోల్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఒక ఆర్గనైజేషన్. ఎస్, అంటే దాని అర్థం ఏంది? 60% పీపుల్ డిసైడెడ్, చెప్పలా, సైలెంట్ ఓటింగ్ వేసేసారు. అండ్ ఇంకొక 80,000 మీటింగులు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. 80,000 సార్. మీకు తెలియదు సార్, 2021లో హిందువుల్ని చంపుతూ ఉంటే అండ్ అనేక మంది గ్రామస్తులు అక్కడి నుంచి పారిపోతూ ఉంటే మేము బీజేపీని తిట్టకుండా తిట్టాం. మీరు బీజేపీని తిట్టుకున్నారు ఏమి? ఏ నేను బీజేపీ కాదండి, మీరు బీజేపీ చెప్తున్నా. అక్కడ జరుగుతున్నది నా హిందువులకు సార్. అవును, తిట్టకుండా తిట్టాం. అయితే ఒకసారి మేము ఆలోచిస్తే, ఇప్పుడు గవర్నమెంట్ని రద్దు చేసింది, ఇది 356 ఆర్టికల్ కింద గవర్నర్ పాలన విధించింది. ఏం జరుగుద్ది అక్కడ? ఆమె మీద ఇక్కడ ఉన్న మీరు కుహనా శక్తులని రాజకీయ నాయకులనే మాట్లాడారు. ఇక్కడ కుహనా పత్రిక ప్రపంచం కూడా ఉంది. అంటే వాళ్ళని కొమ్ముగాసేది వీళ్ళే కదా. అవును, లేకపోతే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు బతకుతున్నదే అట్లాంటి పనుల మీద. సో వీళ్ళందరూ ఇంకా గోల పెట్టేస్తారు. గోల పెడితే ఏం జరుగుద్ది? అది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, 356 ఆర్టికల్. అంతే కదండి. సుప్రీంకోర్టు రద్దు అన్నది అనుకోండి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు ముట్టుకేసి, నువ్వు మా దగ్గర రావద్దమ్మా, నీకోసం ఆ కోర్టు ఉండేది. మరి 84 సార్లు సార్, 84. ఇంత. అండ్ ఇంకొక ఇది సార్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో ఎవడైతే అహంకారంతో ప్రవర్తిస్తాడో, ఇది థంబ్ రూల్, అహంకారం నెత్తికెక్కినప్పుడు, అధికారం నెత్తికెక్కి అహంకారంగా మారినప్పుడు వాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. తమిళనాడు స్టాలిన్ విషయంలో కూడా అలానే అనుకో, ఇంక్లూడింగ్ కేసీఆర్. కాదా? మనం సార్ నిజాన్ని మనం నిర్భయంగా మాట్లాడుకుందామండి. కనీసం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాట్లాడుకునే దానికి అవకాశం దొరికింది. ఇంతకుముందు మాట్లాడితే కూడా మిమ్మల్ని నన్ను ఎవరు పట్టించుకోరు. ఈ లెక్కన స్ట్రైట్గా మనం అనుకోవచ్చా, హిందువులు అంతా కలిసి సైలెంట్ ఓటింగ్ వేసి మమతని 100%.
నేను మీకు అదే నేను నా నెక్స్ట్ స్టేట్మెంట్ అదే. అక్కడ రావడానికి హిందూ చైతన్యమే కారణం. ఆర్ఎస్ఎస్ 80,000 మీటింగులు చేసింది సార్, 80,000. ఓ రకంగా ఆర్ఎస్ఎస్ కూడా ఈ విజయానికి దోహదపడిందా? చూడండి, ఆమె ఒక్క దాన్ని తొలగించడానికి ఇటు ఎస్ఐఆర్, అటు 2.5 లక్షల మంది పోలీసుల్ని ఇంప్లాంట్ చేయడం, ద టాప్ మోస్ట్ ఐపీఎస్ అధికారులని అబ్జర్వర్లుగా వేయడం. సార్ ఆయన పేరు శర్మ, ఐపీఎస్ ఐపీఎస్. ఆయన్ని ఈ ఫాల్దా దానికి అబ్జర్వర్గా వేస్తే ఆయన వెళ్ళి ఆ జహంగీర్ ఖాన్కి ధమ్కీ ఇచ్చి వచ్చాడు. ఆయన హిస్టరీ ఏంది? దాదాపు 400 ఎన్కౌంటర్లు చేసినటువంటి హిస్టరీ. అట్లాంటి వాడు ఆడి జంపు, జహంగీర్ ఖాన్ జంపు అయినా సరే మాల్దాలో ఎన్ని ఎన్ని ఇవి జరిగినాయి. టేపులు అతికించబడ్డాయి, ఈవీఎంల మీద సెంట్ చల్లారు, అండ్ ఈ నెయిల్ పాలిష్ చల్లారు, పోలింగ్ బూతులకు రానియకుండా అడ్డుకున్నారు. మరి ఇంత ప్రెషరు, ఇంత ఇది చేస్తే కూడా అన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అని అంటే ఎటువంటి కర్కోటకురాలు ఆమె అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. మీరు వ్యతిరేకంగా ఓటేస్తే అన్నట్టు అక్కడ ప్రజల్ని భయపెట్టిన మాట వాస్తవం. అయితే నేను ఓడిపోతే కూడా అంతకంతకు మారణకాండ సృష్టిస్తానని చెప్పి ఈ మధ్య ఎందుకు మేము రాకపోతే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పి మాట్లాడాను. దాన్ని మనం ఇంకోలా అనుకోవచ్చు, రక్షిస్తారు కదా, ఎవరు శిక్షిస్తారు అని అనుకో. ఎవరు రక్షిస్తారు అని అంటే వాళ్ళు ఏది ముస్లింలని రెచ్చగొట్టడం, మీ ఆట ఆడుకోండి అని. మీకు ఇంకో సంగతి తెలీదు, రిజల్ట్స్ వచ్చిన రాత్రి నుంచి బంగ్లాదేశ్ బార్డర్లు చాలా బిజీగా తయారైనాయి. లక్షల మంది వెళ్ళిపోతున్నారు, లక్షల మంది వెళ్ళిపోతున్నారు. మాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు వస్తాయి సార్ అక్కడి నుంచి. అండ్ మీకు ఇంకొక మా మిత్రులందరికీ చెప్పా, 200 ఖచ్చితంగా దాటుతుంది అని. అంటే నా సొంత అనాలిసిస్ కాదు, నాకు గ్రౌండ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్, అక్కడి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చినటువంటి బేస్డ్ ఆన్ దట్ మీరు ప్రెడిక్ట్ చేశారు. ప్రిడిక్షన్ కూడా కాదు, నేను అంత పెద్ద ఇదెందుకు, అదేలేండి. వాటిని బట్టి నేను వేసుకున్న అంచనా 200 దాటుతాయి. ఎవడు 160 కంటే ఎక్కువ ఇలా. సార్, ఇదే నేపథ్యంలో మమత నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. బీజేపీ బెంగాల్ ప్రభుత్వాన్ని అణచడానికి చేస్తున్న కుటిల ప్రయత్నం ఇది, దీన్ని బెంగాల్ ప్రజలు ఎవరు నమ్మొద్దు, ఈవెన్ నేను ఓడిపోయినా కానీ ఇది మొత్తం బీజేపీ ఇది అనేసి. బెంగాల్ ప్రజలు ఎవరు నమ్మకుండానే ఓట్లేస్తారా? 204 సీట్లు ఇచ్చారు, 206 సీట్లు ఇచ్చారా సార్? ఇక ఆమె ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది సార్, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళింది. ఏం మాట్లాడుతుందో తనకే తెలియకుండా మాట్లాడుతుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాగా ఇంకేమైనా స్టేట్ ఉందా, మిగిలిందా మనకి భారతదేశంలో మీ దృష్టిలో? కేరళ ఉంది కదండి, కేరళ ఉంది, అండ్ మన సదరన్ స్టేట్స్ ఉన్నాయి. మీరేమి అంటే ఎపిసోడ్స్ ఇంకా మిగిలే ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓవరాల్గా సార్, వెస్ట్ బెంగాల్ ఇష్యూ మీద, మమతా మీద మీరు చెప్పాలనుకున్న అభిప్రాయం ఏంటి? ఒకటే, ఒక రాక్షసి అంతమైందని అనుకోవడం లేదు నేను. ఒక రాక్షసి పారిపోయింది. అంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడితే, ఇప్పుడు సార్ మీకు తెలుసో తెలియదో, మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మనం ఆలోచించేదానికి 10 సంవత్సరాల ముందు బెంగాల్ ఆలోచిస్తుందని. ఎటువంటి మహాపురుషులు వచ్చారు సార్? రామకృష్ణ పరమహంస, వివేకానంద, అండ్ లాహిరి మహాశైలు, ఈయన ఒక యోగి ఆత్మకథ రాశారు కదా ఆయన, అండ్ మన రాజకీయ నాయకులు, అద్భుతమైన రాజకీయ నాయకులు వచ్చారు అక్కడి నుంచి. అటువంటి ప్రదేశాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. ఒక్క ఇండస్ట్రీ ఉందండి, మీరు ఎక్కడ పోండి, మీ హైదరాబాద్లో మీ అంటే మన ఓకే
హైదరాబాదులో ఎక్కడికి పోండి బెంగాలీలు పనిచేసే కుర్రాళ్ళు ఉన్నారు. బెంగాలీలు అక్కడి నుంచి పని లేక ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇండస్ట్రియల్గా అద్భుతమైన ఏరియా సార్ బెంగాలు. అయితే బెంగాల్ ప్రజలకి ఇంకా మైండ్లో ఈ సెక్యులరిజం అనేటటువంటి ఒక ఆ, పురుగు తొలుస్తూనే ఉంది. మీకు వాడిది జిన్నా ఒక ఇది ఇచ్చాడు కదా, అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా. ఆ, బెంగాల్లో గొడవలు జరిగినాయి కదా, అప్పుడు గోపాల్ పాఠా అనే ఆయన బెంగాల్ని రక్షించాడు. సో అక్కడ చాలా ఇప్పుడు మొట్టమొదట కాంగ్రెస్ బంగ్లాదేశ్ నుంచి డోర్లు తెరిచింది. ఆ తర్వాత కమ్యూనిస్టులంతా అక్కడ వాళ్ళకి అంటే ఈమెకి ఇప్పుడు మమత తప్పు కాదు, అది ఆ పాపం మమతది ఒక్కటే కాదు, తిలా పాపం తలా కాస్త అని వచ్చిన వాళ్ళందరికీ ఈ ఆధార్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ ఎట్లొచ్చినాయి, ఎవరిప్పించారు? మమతా బెనర్జీ ఒకటే కాదు. అవును, మమతా బెనర్జీ వాళ్ళ క్యాడర్ని ఈమె తీసుకుంది, వాళ్ళ వారసత్వాన్ని ఈమె తీసుకుంది అంతే. అవును. ఒక్క ఇండస్ట్రీ ఉందండి. ఒకప్పుడు మొత్తం ఇండస్ట్రీస్కి నిలయం సార్ అది. ఇక్కడ ఒక పాయింట్ సార్, మమత కూడా భారతీయురాలే కదా. ఇంత అంటే మీరు ఏమనుకుంటున్నారా అని అంటున్నాను. అది ఏమో నాకు తెలియదేంటి సార్, ఆవిడ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా సార్. మీకు ఇంకా కొన్ని నేను అనొచ్చు అనకూడదానండి. కాదు కొన్ని విషయాలు పబ్లిక్గా తెలియవు. అదేలేండి. షీ ఈజ్ మీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను. బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఒక మంత్రి గారు లేచి ఆడ బీజేపీ ప్రభుత్వం రాబోతోంది, మన పరిస్థితి ఏంది అని అన్నాడు. అంటే ఏంది దాని అర్థం? దాని అర్థం ఏంటి సార్? అర్థం ఏముంది? ఈమెను ఇప్పటి వరకు నడిపిస్తున్నది ఎవరు? సో ఖచ్చితంగా బెంగాల్కి మంచి రోజులు వచ్చినాయి అని మనం అనుకుందాం. ఓ రకంగా బెంగాల్లో బుల్డోజర్ రాజా అని అనుకోవచ్చా? ఇప్పుడు రాబోయేటటువంటి వాడు అంటే శుభేందు అధికారి అనుకుంటున్నాము, కానీ బీజేపీ సంగతి మీకు తెలుసు కదా, లాస్ట్ మినిట్ వరకు ఎవడొస్తాడు, యూ కాంట్ ఎక్స్పెక్ట్. బట్ డబుల్ ఇంజిన్ విల్ బి దేర్. డబుల్ ఇంజిన్ విల్ బి దేర్. అయితే బట్ ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి కానీ వస్తే చాలా వరకు బెంగాల్ మళ్ళా సార్, బెంగాల్ చాలా క్రూషియల్ ప్లేస్లో ఉంది సార్. అవును సార్. సార్ చివరిగా ఒక్క పాయింట్, దీని గురించి ఒక్క మాట మాట్లాడాలి. దేశమంతా అయోధ్య ఇనాగ్రేషన్ అప్పుడు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నప్పుడు బెంగాల్లో మమతా ఇది వచ్చేసి మా దుర్గా అని చెప్పి ఒక ఇది తీసుకొచ్చింది సార్. ఇప్పుడు హిందువులకి దుర్గా ఎంత ఇదో శ్రీరాముడు అంత ఇదైనటువంటి వాడు. దుర్గా అనుకో, నాకేం అభ్యంతరం లే, కానీ దుర్గాని అనడానికి కూడా ఆమెకి ఇష్టం ఉండదు. ఏదో కాకపోతే మన మామూలుగా రాజకీయ నాయకులు ఒక ఆయన ఉన్నారు కదా, మన యువకుడు కోటు మీద జంజం వేసుకొని దేవాలయాలకు వెళ్తుంటాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడు దేవాలయాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత దేవాలయాలు ఎట్టబోయినా వాళ్ళకు అవసరంలే. కరెక్ట్ సార్. ఖచ్చితంగా మోడీ గారు అయితే చాలా ఖచ్చితమైన ఇది చెప్పారు. బెంగాల్కి కావాల్సినవన్నీ మేము ఇస్తాము, మళ్ళా బెంగాల్ అండ్ సిఏని ఇంప్లిమెంట్ చేయడానికి అమిత్ షా ఇంకా అక్కడే ఉన్నాడు. అంటే బెంగాల్ ప్రజలకి చేపలు తినిపించేంత వరకు, మమతకి చేప తినిపించేంత వరకు నేను అక్కడి నుంచి వెళ్ళను, బెంగాల్ ప్రజలకి స్వీట్లు పెడతాను అని అన్నారు. చేపే తింటుందో విషమే ఇస్తారో తెలియదు నాకు. రైట్ సార్. నేను విషం ఇవ్వాలని కోరుకుంటున్నా, చేపలు ఇవ్వాలని కోరుకోవట్లే. లేదు సార్, ఇప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే జాతి నాది. అట్లాంటి జాతిలో పుట్టిన వాడిని ఒకటి చావాలి అని కోరుకుంటున్నానంటే ఇంకా
తాటకి చంపిన రాముడు నాకు ఆదర్శం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ సార్, మంచిగా చెప్పారు. సో శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఓ చైతన్యంతో బెంగాల్ ప్రజలు మమతని ఇంటికి సాగనంపారని చెప్తున్నారు మదన్ గుప్తా గారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్